హైదరాబాద్ లో త్వరలో ఈకో టౌన్ ఏర్పాటు జపాన్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం గ్రీన్ ఇన్ఫ్రా కోసం కలిసి పనిచేయాలన్న రేవంత్. ఘనంగా ఏపీ సీఎం బర్త్డే వేడుకలు చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తారన్న అచ్చెన్న. 6 గ్యారెంటీల అమలెక్కడ ఒక్క మంచి పనైనా చేశారా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయలేరన్న కేటీఆర్. ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ హామీని నిలబెట్టుకున్నామన్న లోకేష్. గుజరాత్ లో నారాయణ బృందం పర్యటన అమరావతి నిర్మాణంలో భాగంగా అధ్యయనం పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి అధికారులు. తప్పుడు సమాచారంతో హైడ్రా కూల్చివేస్తోంది 2005లో 39 ఎకరాలు కొన్నాం హైకోర్టుకి వెళతామన్న ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. డోన్లో ముస్లింల నిరసన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ పాల్గొన్న ప్రజా సంఘాలు. వైసీపీతో సిమెంట్ పరిశ్రమలు కుమ్మక్కు ప్రశ్నిస్తే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ప్రజల కోసం పోరాడుతున్నారన్నది ఆది నారాయణ రెడ్డి. చిలకలూరిపేటలో ముస్లింల గళం వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన టీడీపీ వెన్నుపోటు పొడిచిందన్న విడుదల రజని. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ స్తూపం దగ్గర అమరవీరులకి సీతక్క నివాళులు అమరవీరుల కుటుంబాలకి ట్రైకార్ యూనిట్ల పంపిణీ. ఖైరతాబాద్ లో ఐసీఎస్ఐ భవన నిర్మాణం భూమి పూజ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంపెనీ సెక్రటరీలది కీలక పాత్ర అన్న కేంద్ర మంత్రి. మహబూబాబాద్ బీఆర్ఎస్ లో రచ్చకెక్కిన విభేదాలు సత్యవతిపై ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి ఆగ్రహం కేసీఆర్ చెప్పినా కలిసి పనిచేయడం లేదని ఆరోపణ. ఎమ్మెల్యే రోహిత్ పై బీఆర్ఎస్ ఫిర్యాదు కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీకి ఫిర్యాదు. పార్వతీపురం జిల్లాలో ఉద్రిక్తత ప్రభుత్వ స్థలాన్ని సిపిఎం నేత ఆక్రమించారని ఆరోపణలు పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగింపు. పిఠాపురం మండలంలో దారుణం గ్రామం నుంచి దళితుల్ని బహిష్కరించిన అగ్రవర్ణాలు వస్తువులు అమ్మొద్దని షాపులకి హుకుం. బారువలో సందడిగా బీచ్ ఫెస్టివల్ పెద్ద సంఖ్యలో తరలివస్తున్న సందర్శకులు నీటి అడుగున సీఎంకి బర్త్డే విషెస్. అనకాపల్లి జిల్లా ములకలాపల్లిలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు దంపతులు హాజరు. కర్ణాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి రక్తపు మడుగులో పడి ఉన్న ఓం ప్రకాష్ పోలీసుల అదుపులో భార్య కూతురు.